హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే బినాన్స్. సో బినాన్స్ ఎక్స్చేంజర్ చాలా మంది వాడుతూనే ఉన్నారు, బట్ కానీ ఏంటిదంటే రీసెంట్గా బినాన్స్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ యూజర్స్. ఎవరైతే బినాన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ రీకేవైసీ చేసుకోండి అని చెప్పేసి ఒక అప్డేట్ వస్తుంది చాలా మందికి. అండ్ మెయిల్స్ వచ్చాయి అండ్ అప్పుడప్పుడు పాపప్స్ వస్తూ ఉన్నాయి. సో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఈ బినాన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ రీకేవైసీ చేయాలా వద్దా, అండ్ బెనిఫిట్ ఏంటి, నాన్ బెనిఫిట్ ఏంటి, సో ఎలా ఉండబోతుంది అనేది. అంతకంటే ముందుగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనీ వరల్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద కామెంట్స్లో తెలియజేయండి. బినాన్స్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ తెలుగులో ఫస్ట్ నేనే చెప్పడం జరిగింది బినాన్స్ ఎక్స్చేంజ్ గురించి. అండ్ చాలామంది నా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ అంటే కేవైసీ చేసుకుని కొంతమంది, కేవైసీ చేసుకోకుండా కొంతమంది అండ్ యూజ్ చేయడం జరిగింది. దెన్ ఫైనల్లీ దీంట్లో చాలామంది ట్రేడ్స్ చేశారు అండ్ ట్రేడ్స్ చేసి మంచి ఇన్కమ్స్ని గ్రాప్ చేశారు. అండ్ రిగార్డింగ్ సో ఇప్పుడు రీసెంట్గా బినాన్స్ గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది, రీకేవైసీ చేసుకోవాలి అని చెప్పేసి. అందరికీ తెలిసిందే 2021 రెగ్యులేషన్ వచ్చిన తర్వాత, అంటే 30% ట్యాక్స్ స్లాబ్స్ వచ్చిన తర్వాత అండ్ బినాన్స్ నెక్స్ట్ కొద్ది రోజుల వరకు పనిచేయలేదు ఇండియాలో. తర్వాత నుంచి ఎఫ్ఐతో కలిసి అండ్ ఆల్మోస్ట్ బినాన్స్ అనేది అండ్ ఇండియాలో రావడం జరిగింది. అండ్ తర్వాత నుంచి అండ్ ట్రేడ్స్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ దీంట్లో యూజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది అండ్ ఐటీ రిటర్న్స్లో చూపించుకుంటూ ఉన్నారు, సమ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూపించుకుంటున్నారు, ఐటీ రిటర్న్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు బినాన్స్ కొత్తగా కేవైసీ గురించి అండ్ పాపప్ తీసుకొని రావడం జరిగింది, కేవైసీ గురించి అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ బినాన్స్ అనేది మెయిన్లీ అండ్ ఇక్కడ ఏఎంఎల్ రెగ్యులేషన్స్ కోసం చేస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్ స్కీమ్ కోసం. అంటే చాలామందికి తెలిసిందే బినాన్స్లో కొంతమంది అండ్ ఫుల్లీ కేవైసీ చేసుకోకుండా సో కొంతమంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. బినాన్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలామంది తెలిసి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని లీన్లో పడిపోయి ఉంటాయి అండ్ చాలామందికి సైబర్ ఫ్రాడ్స్ కూడా జరిగి ఉంటాయి అనమాట మీరు ట్రేడ్స్ చేసేటప్పుడు P2Pలో. సో అలా అవ్వకుండా రెగ్యులేట్ చేయడం కోసం మళ్ళీ కేవైసీస్ కోసం ఇక్కడ రీకేవైసీ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదొక థింగ్. నెక్స్ట్ ఎఫ్ఐయుతో కలిసింది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి అండ్ ఆల్మోస్ట్ అన్ని కేవైసీస్ వెరిఫై చేసుకున్న తర్వాతే అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రేడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అండ్ ఈ ఇయర్ నుంచి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 1% TDS లాంటిది కూడా కట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. ఫైనల్గా వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకొని చెప్పడం ఏంటి అంటే కేవైసీ చేసుకోవడం ద్వారా మీరు లీగలైజ్డ్గా ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం అనేది జనరేట్ అవ్వదు. నెక్స్ట్ కేవైసీ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా కంప్లీట్గా బినాన్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మీరు కేవైసీ చేయకుండా ట్రేడ్స్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా, లేకుంటే ఏదైనా ఫండ్ మీకు వచ్చి పడ్డా, లేకుంటే మీరు ఎవరికైనా ఫండ్ చేసినా, సో అక్కడ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకుంటే మీ ఐడి కూడా క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట బినాన్స్. అక్కడ మీ ఫండ్ పడి ఉంటే ఆల్మోస్ట్ హోల్డ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇలా చాలా అకౌంట్స్ కూడా జరగడం జరిగింది. సో దాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ బినాన్స్ అనేది టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్ అనమాట. మన వరల్డ్లో చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్లో ఇక్కడ బినాన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ బైబిట్, నెక్స్ట్ కాయిన్ బేస్, నెక్స్ట్ అప్బిట్, OKX, బిట్గెట్. సో ఇలా చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. సో బినాన్స్ అనేది టాప్ మోస్ట్ అందరికీ తెలిసిందే. అంటే దీంట్లో చాలా టోకెన్స్ వస్తుంటాయి, కొత్త వచ్చిన టోకెన్స్, మంచి మార్కెట్ ఉంటుంది అండ్ ప్రతిదీ చిన్న దగ్గర నుంచి ప్రతిదీ మనం ఇక్కడ ట్రేడ్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ కొత్త కాయిన్స్ మీద ఇక్కడ ఫోకస్ చేయొచ్చు అండ్ మీమ్ కాయిన్స్ని కూడా బాగా టార్గెట్ చేసి తీసుకోవచ్చు అనమాట దీని రిగార్డింగ్గా. సో ఫైనల్గా బినాన్స్ తీసుకొచ్చిన ఈ అప్డేట్ అనేది కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటిది అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బినాన్స్తో కలిసి పని చేయాలి అనుకుంటే కేవైసీ చేయించుకోండి. లేదు అండ్ నెక్స్ట్ ఏం రెగ్యులేషన్ వస్తుందో బినాన్స్లో, ఎటువంటి అప్డేట్ వస్తుందో బినాన్స్లో, అంటే మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయా, FIUకి వెళ్ళిపోతాయా, అండ్ ఇక్కడ మనం ఎంత ట్రేడ్ చేసాం, ఎంత అమౌంట్ వచ్చింది, దీని మీద మళ్ళీ నేను TDS పే చేయాలా, సో ఇలా చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇంతవరకు అయితే మీరు చేసిన దాంట్లో ఎక్కడ మీకు TDS లాంటిది కట్ అయ్యి ఉండదు. బట్ నెక్స్ట్ నుంచి కేవైసీ అయిన దగ్గర నుంచి TDS కట్ అవుతుంది అనే వార్తలు కొన్ని వినిపిస్తున్నాయి. బట్ దాంట్లో ఎంతవరకు లిజిట్ అనేది కనిపించలేదు అండ్ ఎంతవరకు నిజం ఉంది అనేది. ఇక్కడ ఫైనల్గా మనకు అనిపించింది ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది మోస్ట్లీ ఏంటి అంటే AML ప్రాసెస్ మాత్రమే, అంటే యాంటీ మనీ లాండరింగ్ స్కీమ్స్, సో యాంటీ మనీ లాండరింగ్ రెగ్యులేషన్స్ కోసం దీన్ని చేస్తున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బినాన్స్తో కలిసి మీరు పని చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు కేవైసీ చేయించుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ చాలా లెజిట్ బినాన్స్ అనేది, ఎందుకంటే విత్ ఇన్ మీకు ట్రేడ్ కానివ్వండి, డాష్బోర్డ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు యూజ్ చేసినట్లయితే.
అండ్ దీంతో మంచి ఇన్కమ్ సోర్సెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మంచి మంచి టోకెన్స్ లాంచింగ్ టైంలో కూడా మంచి స్కీమ్స్ పెడుతూ ఉంటారు, మంచి కాంటెస్ట్లు పెడుతూ ఉంటారు. దాని నుంచి కూడా మీరు ఇక్కడ ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటి అంటే మీరు ఇన్ కేస్ ఇక్కడ కేవైసీ చేసుకోకుండా వేరే ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి మీకు ఎఫ్ఐతో కలవకుండా ఉండేటివి, వాటిలో కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడ మీకు కొంచెం లిజిట్ ఉండదు అంటే అక్కడ ఎవరి సెక్యూరిటీ అనేది మనకు ఉండదు అనమాట. ఇక్కడ మనకి ఏంటిదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేవైసీ అయి ఉంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం జరిగినా కూడా సపోర్ట్ టీమ్తో మనం ఫైట్ చేయవచ్చు అనమాట. సో ఇది ఫైనల్గా అప్డేట్ అనేది. హ్యాస్ యువర్ విష్. మీరు కేవైసీకి వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పిన పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని కేవైసీ చేసుకోండి. లేదు ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటే మీ ఫండ్స్ని మూవ్ చేసి నాన్ ఎఫ్ఐయు ఏదైతే ఉంటుందో కొన్ని ఎక్స్చేంజెస్ ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి. లేదు అనుకుంటే ఇండియన్ ఎక్స్చేంజెస్ని చూస్ చేసుకోండి. ఇది వాటి వీడియో. నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.